హీ ఈజ్ ద ఎంటర్టైనర్, హీ ఈజ్ ద రియల్ ఎంటర్టైనర్ అండ్ హీ ఈజ్ ద స్టార్ ఎంటర్టైనర్, నన్ అదర్ దాన్ నవీన్ పొలిశెట్టి. ఆయన ఎప్పుడు సినిమా తీసుకొని థియేటర్కి వచ్చినా 100% మీరు పెట్టిన టికెట్కి సక్సెస్ చేయడమే అతనుకున్న ఒకే ఒక్క గోల్. సో అందుకే ప్రతిసారి ఆయన సక్సెస్ అవుతూనే ఉంటాడు. సో మరొకసారి కూడా అనగనగా ఒక రాజు అనే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని తీసుకొచ్చి మరొకసారి సక్సెస్ అయిపోయాడు థియేటర్స్లో. అసలు అంటే ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడుతుంటారు, నేను సినిమాలు రావడం కొన్నిసార్లు లేట్ వచ్చినా దాని వెనకాల చాలా కష్టపడుతూ ఉంటాను, ఎందుకంటే ఆ టికెట్ వాల్యూ నాకు తెలుసు అని. బట్ ఆయన ఎందుకో ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక ఆడియన్గానే ఆలోచిస్తాడేమో, ఆ ప్రతి ఫ్రేమ్లో ఆడియన్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ మొత్తాన్ని మన ముందుకు తీసుకొచ్చి మన ఫేస్ మీద ఆ స్మైల్స్ ప్రతిసారి ఆయన సక్సెస్ అవుతూనే ఉన్నాడు. సో అందుకే నేను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మనం నవ్వుతూనే ఉంటాం. అనగనగా ఒక రాజు అనేది ఈరోజు ఆయన స్క్రీన్ ప్లే మీద వర్క్ చేశాడు, డైలాగ్స్ మీద వర్క్ చేశాడు, స్టోరీలో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఆయన టైమింగ్ కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రతి ఫ్రేమ్లో ఉన్నట్టు యాక్టర్గానే కాదు ఒక టెక్నీషియన్గా కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది. అనగనగా ఒక రాజు ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఏ మాత్రం కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మన ముందుకు ఒకసారి సినిమా తీసుకొచ్చినప్పుడు ఫ్యామిలీలో ఉన్న చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా 2.5 గంటలు హ్యాపీగా కూర్చొని సినిమా మొత్తాన్ని ఎంటర్టైన్ చేసేలా ఆయన డిజైన్ చేసుకుంటూనే వస్తారు. సో అనగనగా ఒక రాజు కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్ము. సో ఈ సినిమాలో స్టోరీ ప్లాట్లను కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రాజు అనే టైటిల్కి మనకి అదర్ సైడ్ పాజిటివ్ సైడ్ చూపిస్తారు, నెగిటివ్ సైడ్ చూపిస్తారు. అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో వాళ్ళు ఇచ్చే ఆ ఎమోషన్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళు రాసుకున్న ప్రతి దానికి కూడా లాస్ట్లో పే ఆఫ్ చేసిన విధానం కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఒక రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలోని ఒక ఊరు ప్రెసిడెంట్గా ఒక ఊరు జమీందార్ మనవడైన మనోడికి వచ్చిన కష్టాలు ఏంటి, అండ్ ఫైనల్గా పొలిటికల్ డ్రామాలోకి ఎందుకు ఎంటర్ అయ్యారు, ఆ పొలిటికల్ సెటైర్స్ కానీ ఫైనల్గా పాలిటిక్స్లో ఎలా రాణించాడు ఈ రాజు. సో ఫైనల్గా రాజు అనే టైటిల్కి నేమ్గానే కాకుండా సో ఆ కింగ్గా ఆ ఎంపైర్ని కానీ తన సామ్రాజ్యాన్ని కానీ నిలబెట్టుకోవడం లేదా, ఇలాంటి చాలా ఫన్ ఫిల్డ్ విషయాలతోని లాస్ట్లో ఒక మంచి లైట్ హార్టెడ్ టచింగ్ సినిమాని అనగనగా ఒక రాజు అంటూ మన ముందుగా నవీన్ పొలిశెట్టి గారు తీసుకొచ్చారు. నో డౌట్ ఎట్ ఆల్. సో ప్రతి ఒక్కరు అంటే మనకి నవీన్ పొలిశెట్టి సినిమాలు ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇంకెవ్వరు మనకు గుర్తుకురారు, టెక్నీషియన్స్ గుర్తుకురారు, అదర్ యాక్టర్స్ గుర్తుకురారు, ఓన్లీ ద వన్ మ్యాన్ షోగా ఉంటుంది నవీన్ పొలిశెట్టి. సో ఈరోజు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ద వన్ మ్యాన్ షోని మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో అందుకే హీ ఈజ్ ద రియల్ స్టార్ ఎంటర్టైనర్. సో ఏమాత్రం కూడా మీరు లేట్ చేయకండి, మిగతా అన్నిటి గురించి తర్వాత విషయం. సో ఒక మంచి కడుపుబ్బ 2.5 గంటలు నవ్వుకోవాలి, అది కూడా మన గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్స్ వచ్చిన ఒక సినిమాని చూసి ఆ గోదావరి అందాలను చూసుకుంటూ అక్కడ జరిగే మనుషుల్ని వాళ్ళు జరిగే మధ్యన కన్వర్జేషన్స్ని వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ నవీన్ చేస్తున్న కామెడీ మొత్తాన్ని కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని హ్యాపీగా మరొక మంచి కడుపుబ్బ నవ్వుకునే కామెడీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు అంటే మన ముందుకు వచ్చేసింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఒపీనియన్తో మళ్ళీ మనందరం కలుసుకుందాం.